ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించేందుకు తెలుగుదేశం నేతలు సిద్ధంగా లేరని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమైన జగన్ ఏపీకి ప్రత్యేక హోదాపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై ప్రశ్నించేవారు లేకుండా పోయారని జగన్ ధ్వజమెత్తారు. మాకు రావాల్సిన హక్కు మీరు ఇవ్వకపోతే కేంద్రం నుంచి మా మంత్రులను మేము తొలగిస్తాము, ఉపసంహరించుకుంటాము మా మద్దతు అని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేని పరిస్థితి, చిత్తశుద్ధి లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని చెప్పి అడుగుతాడు. ఒక మనిషి ఇంత దారుణంగా స్టాండ్ మారుస్తూ ఉంటే నిజంగా ఇచ్చేవాడికైనా కూడా ఏం సీరియస్నెస్ ఉంటుంది ఇవ్వాలని? ఆ పరిస్థితి అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్ వల్ల, చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఏకంగా పార్లమెంట్లో మేము ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పే పరిస్థితిలోకి వెళ్ళిపోయినా కూడా అడిగే పరిస్థితి లేదు. నేను అడిగే చంద్రబాబు నాయుడు గారిని, పోదాం పదా, నేను కూడా మీతో పాటు వస్తాను, ఆల్ పార్టీ మీటింగ్ తీసుకొని పోండి, డెలిగేషన్ తీసుకొని పోండి, నేను కూడా మీతో పాటు వస్తాను, కనీసం అందరం కలిసి గట్టిగా పోయి గట్టిగా అడుగుదామని. ఆయన రాడు, ఆయన చెయ్యడు, ఎవరిని తీసుకొని పోడు.